రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక అంశాలను పొందుపరిచారు. 12 రోజుల కస్టడీ రిపోర్ట్ ను కోర్టు ముందు ఉంచారు. 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కామ్ కార్డు ప్రింట్ కు ఒక ధర, హెచ్డి ప్రింట్ కు మరో రేటు ఇచ్చారని రిపోర్టులో పేర్కొన్నారు. ఇక హెచ్డి సినిమా ప్రింట్లకు $200 చెల్లించారని తెలిపారు. ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లోకి 13.40 కోట్లు వచ్చాయని, విదేశీ కరెన్సీ రూపంలోనే లావాదేవీలు జరిపాడని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే తన సోదరునికి సైతం డబ్బులు పంపించాడని రిపోర్టులో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే ఐబొమ్మ రవి ఉందో 12 రోజుల పాటు సాగిన పోలీస్ కస్టడీ విచారణ మన సోమవారంతో ముగియటంతో ఈరోజు దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే ఐబొమ్మ రవి అన్ని కూడా చాలా తెలివిగా అన్ని కూడా, ఎందుకంటే ఇది చేస్తుంది మంచి పని కాదని రవికి తెలిసే అన్ని కూడా ఎక్కడా కూడా దొరకకుండా ఎప్పుడైనా పట్టుబడితే అన్ని విషయాలు బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మెయిన్ కీలకమైన మలుపు ఏదైతే ఉందో, ప్రహ్లాద్ అనే వ్యక్తి దగ్గర డాక్యుమెంట్లు దొంగతనం చేయడం, గతంలో ప్రహ్లాద్ తెలియకుండానే అతని దగ్గర 10th క్లాస్ మెమోను కూడా తీసుకోవడం, ఆధార్ కార్డులు మొత్తం కూడా ప్లానింగ్ ప్రకారం ఏం చేశాడు. ఒక పాస్పోర్ట్ కు మినహా తన పేరు మీద పాస్పోర్ట్ మాత్రమే, మిగతావన్నీ కూడా చాలా జాగ్రత్తగా పడ్డాడు. ప్రహ్లాద్ అనే పేరుతోనే సృష్టించాడు. ప్రహ్లాద్ని నిజమైన ప్రహ్లాద్ ఎవరైతే ఉన్నారో అతన్ని బెంగళూరు నుంచి పిలిపించి ప్రహ్లాద్ని రవిని ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెడితే అడిగితే ప్రహ్లాదే ఆశ్చర్యపోయేటువంటి విషయాలన్నీ బయటకు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా తీసుకుంటే దీనికి సంబంధించి పైరసీ విషయంలో ఎవరైతే సినిమా రిలీజ్ అయిన గంటలోపే అప్లోడ్ అయ్యేది, ఎవరైతే ఇచ్చేవారు సినిమాలు, మెయిన్ దీని వెనక ఎవరు ఉన్నారు, ఎందుకంటే ఎవరో ఒకటి దాన్ని షూట్ చేసి తీసుకొచ్చి హెచ్డి క్వాలిటీలో ఒక రేటు, నార్మల్ ప్రింట్ అయితే ఒక రేటు, ఆ తరహాలో వ్యాపారం సాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రవి మొత్తం కూడా చక్రం తిప్పారు. అది దీని వెనక రవి ఎక్కడ ఉన్నాడా, దీని వెనక ఇంకెవరు ఉన్నారు అనేది మాత్రం అయితే పోలీసులు కూపీలు లాగే పరిస్థితి ఉంది. మొత్తం సంబంధించి కూడా ఏదైతే 13 కోట్ల వరకు సంపాదించాడు, 13 కోట్లలో దాదాపుగా 3 కోట్ల వరకు పోలీసులు రికవరీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. 13 కోట్లలో 10 కోట్ల వరకు విదేశాలకు సంబంధించి విలాసవంతమైన జీవితం కోసమే ఖర్చు చేసినట్లు కూడా పోలీసులకి రవి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది తన సోదరికి కూడా ట్రాన్స్ఫర్ చేశాడని కూడా చెప్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంత ఏదైతే క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేదంటే ఇతర ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కోర్టు రిమాండ్ 6వ తారీఖు వరకు విధించిన నేపథ్యంలో చెంచులగూడ జైలుకి రవిని అయితే తరలించినట్లు కూడా తెలుస్తుంది. మానస, అయితే రామకృష్ణ చెప్పండి, ఈ ఐబొమ్మ రవి వెనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు? మెయిన్ గా చూసుకుంటే మానస, దీనికి సంబంధించి రవి ఒక్కడే చేస్తూ ఉండకపోవచ్చు. మెయిన్ పోలీసులు కూడా అదే కోణంలో విచారించారు కొన్ని విషయాలు. ఎందుకంటే రవి చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. ఏ విషయాలు నిన్న ఒక ప్రముఖమైన మీడియా సంస్థ కూడా విచారణ అనంతరం ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించే నేపథ్యంలో మీడియా ప్రతినిధి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఐబొమ్మ రవి చెప్పండి అంటే, నేను ఐబొమ్మ రవి కాదు, నా పేరు రవి అని కొన్ని ఇప్పటికి కూడా ఇన్ని రోజులు కూడా కస్టడీలో ఉన్నా కానీ రవి ఏదైతే తను అనుకున్నాడో అది మాత్రం ఎక్కడ కూడా సన్నగిలని పరిస్థితి ఉంది. కొంత ధైర్యంగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏమన్నా కానీ నేను కోర్టులోనే తెలుసుకుంటాను, మీడియాకి కానీ పోలీసులు చెప్తే అదంతా నిజమైపోతుందా అనే పోలీసుల మధ్యలో వాహనంలోనే కూర్చుని మాట్లాడటం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో రవి అర్థమవుతుంది. దీని వెనక ఏదైనా నేను కోర్టులో తేల్చుకుంటానని చెప్పడంతో కొంత పోలీసులు కూడా రవి వెనక ఎవరు ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఏదైతే బయట విదేశాలకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి మెయిన్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారానే ఎక్కువ మనీ సంపాదించినట్లు కూడా పోలీసులు విచారణ వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే ఇంతకు ముందు ఎప్పుడు సంపాదించినటువంటి సంపాదన రవికి ఒకసారిగా ఆఫ్టర్ కరోనా టైంలో ఎక్కువగా ఐబొమ్మ వెబ్సైట్ కావచ్చు, లేదంటే ఇలాంటి వెబ్సైట్లన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. సో అప్పటి నుంచే దాదాపు 5 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించాడని లెక్కలకు వచ్చిన ఇన్కమ్ ఇది. ఇంకా వేరే అకౌంట్స్ నుంచి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయించాడా, ఈ అకౌంట్ కాకుండా
దాదాపుగా ఐబొమ్మ రవి 7 అకౌంట్ల వరకు ఓపెన్ చేశాడని పోలీసులు విచారణలో బయటపడింది. ఇంకా విచారణకు రానటువంటి అకౌంట్స్ ఏమున్నాయి ఏంటి అని ఎదుర్కోవడంలో కూడా పోలీసులు లోతుగా విచారించే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దాదాపుగా పెద్ద పెద్ద సినిమాలకు కూడా గంటల వ్యవధిలోనే అప్లోడ్ చేసేవాడు అని ఉంది. సినిమా వాళ్ళు కూడా చాలా సార్లు సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. దీని వెనక ఎవరు కోణంలో కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా ఎంక్వైరీ పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.